Recording stopped. రెసిడెంట్స్ ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే జూన్ లో మీరు మాట్లాడుతున్నారో ఎవరు స్పీకర్స్ అయిపోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇంత మంచి సబ్జెక్ట్ డాక్టర్ శ్రీనివాస్ సార్ చెప్పారు కాబట్టి మీకు ఏం అర్థమైంది, ఏం నచ్చింది, ఓన్లీ 1 minute లో మాత్రమే మాట్లాడాలి. మళ్ళీ మీరు తీసుకొచ్చి మోటివేషనల్ స్పీకర్స్ ఎవరు మారిపోవద్దు, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ అప్లైన్ అయినా ఏ డౌన్లైన్ అయినా ఎవరైనా పర్వాలేదు, ఇక్కడ ఓన్లీ 1 minute మాట్లాడాలి. ఓకే, మీకు ఏం నచ్చింది, ఏమనిపించింది, సింపుల్ ఫీడ్బ్యాక్. ఓకేనా, మరీ ఇది స్పీకర్స్ అయిపోయినాం అనుకోండి, కొత్త వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు జూమ్ లో అటెండ్ అవ్వలేరు. సో అర్థం చేసుకుందాం అనుకుంటాను. ఐ రిక్వెస్ట్ టు ఆల్, ఓన్లీ మీ ఫీడ్బ్యాక్ 1 minute లోనే ఇవ్వండి. ఓకే, మీకు మోటివేషన్ కావాలంటే సపరేట్ జూమ్ చేసుకొని మీరు సపరేట్ గా మాట్లాడుకోవచ్చు. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొఫెసర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వన్ బై వన్ మాట్లాడండి. Oppo F11. Oppo F11, please unmute yourself. Jairam sir, please unmute. సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నేను డయాలసిస్ పేషెంట్ సార్. మేము ప్రొడక్ట్ తీసుకున్నాము, నారాయణఖేడ్ బ్రహ్మం సార్, వెంకటేష్ సార్, అనిల్ సార్ ఇచ్చారు. ఓకే, అదే మాకు ఎట్లా యూజ్ అవుతుందా? ఎప్పుడు తీసుకోరు మీరు? అవుతుంది సార్, 12 రోజులు అవుతుంది. మీరు తీసుకున్నప్పుడు ఏం అడగలేదా అలాని? ఇప్పుడు అవుతుంది అన్నారు. మరి అవుతుంది కదా, మళ్ళీ మీకు ఏంటంటే మళ్ళా డౌట్ రావద్దు మీకు. కాదు సార్, ఎందుకంటే వేరే వాళ్ళు అడుగుతారు, మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి వస్తుందని. లేదు, ఫస్ట్ మీ టెస్ట్ మనీ మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా వాడండి, మ్యాగ్నెటిక్ వాటర్ చాలా ఇంపార్టెంట్. మీకు డయాలసిస్ ఎంత అవుతుంది వారానికి ఎన్నిసార్లు చేసుకోండి? 3 times అవుతుంది సార్. 3 మంది అంటే సిరం క్రియేటిన్ 8-9 ఉండొచ్చు కదా? ఉంటుంది సార్. సో ఇది చాలా క్రిటికల్ కేసు. ఇది వారానికి 3 రోజులు అవుతుందంటే కిడ్నీస్ ఏం పని చేయనట్టే. సో మీరు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే రోజుకి లీటర్ల వాటరే కదా తాగేది? అవును సార్. ఆ బాటిల్ కి ఇవే పెట్టుకొని రెగ్యులర్ అవే వాటర్ తాగండి. అండ్ ఒక 3 to 6 months మీరు అబ్జర్వ్ చేయండి, మీకు బాడీలో ఏంటంటే మెల్లమెల్లిగా ఆ చేంజెస్ అనేది జరుగుతుంటాయి. అదే, ఎందుకంటే మీరు స్పెషల్ గా ఈ రోజు అదే కిడ్నీ గురించి చెప్పారు కదా, దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్ సార్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అదే చేంజ్ అయితే చాలు సార్, మాకు ఇంకా చాలా మంది పేషెంట్లు ఉన్నారు. చెప్పడానికి వస్తుంది. ఏం కాదు సార్, ఏం టెన్షన్ పడకండి, రెగ్యులర్ గా వాడుకోండి. అండ్ మీకున్న మెడికేషన్స్ వాటర్ డైలీ 24 hours కి లీటర్ వాటర్ కదా, ఆ మొత్తాన్ని మించకండి అంతే. సార్ సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. సతీష్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ సెషన్ చాలా బాగుంది, ఇవాళ మంచిగా అర్థమైంది. ఇది సార్ మాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మా బ్రదర్ కి మన ఈ బెడ్రూమ్ మ్యాట్రస్ ఇచ్చిన ప్లస్ మోర్ పవర్ ఇచ్చిన, అయితే కిడ్నీలో ఇప్పుడు యూరిన్ అనేది డ్రాప్స్ అనేది అది కంట్రోల్ కావట్లేదంట సార్. ఆయనకి ఏంటంటే యూరిన్ డ్రాప్స్ లాగా కావడుతుందంట సార్. అది ఓకే, ఏజ్ ఎంత? ఏజ్ 40-50 ఉంటుంది సార్. 45-50 మధ్యలో ఉంటుంది సార్. సో ఏదైనా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందా? ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందంట సార్. ఓకే, దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చేస్తున్నా సార్, తార్నాకలో చేయించాడు ఒకసారి, మళ్ళీ అయినా కొంచెం కంట్రోల్ కాలేదంట. సో ప్రతి ఒక్క మగవాళ్ళకి ఇది ఖచ్చితంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ బంధం ప్రతి ఒక్కరికి వస్తుంది, ప్రోస్టేట్ గ్లాండ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఏంటంటే మ్యాగ్నెటిక్ థెరపీ వాడుకుంటూ ట్రీట్మెంట్ చేయించుకోండి. 3 to 6 months టైం పడుతుంది. 1 year సార్ వాడబట్టి. మన మోర్ పవర్ ఇచ్చినా అది సేమ్ మన వాడుతున్నాడు, కొంచెం ఇంకా కొద్దిగా కంట్రోల్ ఉంది, కానీ అది పూర్తిగా రావాలంటే అవుతుందా కదా అని అడుగుతున్నారు సార్ మమ్మల్ని.
అవుతుంది సార్. సో జనరల్ గా ఏంటంటే ఒక్కసారి మన ఏజ్ పెరిగిన కొద్ది రక్తనాళాలు కూడా మనకు కంట్రోల్ ఉండదు. నేను చెప్పాను కదా, రిలాక్సేషన్ కాంట్రాక్షన్ ఒక్కసారి దాన్ని పట్టుత్వం పోతుంది. పోయినప్పుడు మనకు ఇబ్బంది వస్తుంది, కొంచెం టైం పడుతుంది. అంతే, ఓపికతో వాడుకోవాలి అంతే. అదే ప్రోస్టెడ్ కాంది ప్రాబ్లం ఒక్కటే ఉందంట సార్. అది తను దాన్ని వచ్చేసి డ్రైవరు అది సార్. సో చాలా మందికి ఇదే అయితే సమస్య ఉంటుంది ఆర్టిస్ట్ మగవాళ్ళకి. అది డ్రైవింగ్ చేసేవాడు ఇబ్బంది, అది డౌట్ అడగమన్నారు సార్, అందుకని కాల్ చేసి. ఓకే సార్, కొంచెం ఓపికతో వాడుకోండి, తగ్గుతుంది సార్. సార్ ఓపికతో వాడుకోవాలి సార్, తగ్గుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్. చారి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ ఆర్ఎస్ట్ ఇండియా. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ నచ్చిన పాయింట్ ఒకటే సార్, నాకేంటంటే ఈ రోజుల్లో ఏ డాక్టర్ కూడా మనకి మన బాడీ ఎట్లా పనిచేస్తుందో చెప్పట్లేదు సార్. యాక్చువల్ గా ఈ రోజు మన ఆర్ఎస్ టీం అందరికి కూడా ఈ రోజు మీరు ఎట్లా పనిచేస్తుంది, అది మన అంటే కిడ్నీలు ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా మన వాటర్ అబ్జర్వ్ చేస్తాయి, ఏ విధంగా మనకు ఫిల్టర్ చేస్తాయి అని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా ఒకటే సార్, ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటే సార్ మనం అవతల వ్యక్తికి చెప్పగలుగుతాము. యాజ్ ఏ డాక్టర్ గా మనం ప్రతి ఒక్కరికి సజెషన్ ఇవ్వాలి సార్. ఇక్కడ మీ పాయింట్ మాత్రం చాలా మంచిగా నచ్చింది సార్. ఎందుకంటే కిడ్నీ అనేది ఈరోజు చాలా మంచి ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అనమాట. ఎందుకంటే ప్రతిదీ మనం తిన ఫుడ్ కూడా అక్కడనే డైల్యూట్ అవుతుంది. మేము చెప్పాలంటే కూడా అంటే ఎంత అబ్జర్వ్ చేయాలి, మన బాడీకి ఎంత కన్జ్యూమ్ చేయాలి కూడా క్లియర్ గా తెలియడం జరిగింది అనమాట. ఒకటే సార్, సబ్జెక్ట్ ఏదైనా సరే మనం నేర్చుకున్నామంటే మన టీం కి ఇంప్లిమెంట్ ఇవ్వగలుగుతాం అనమాట. ప్రతిది కూడా చాలా నచ్చిన పాయింట్ సార్ నాకు. ఎందుకంటే కిడ్నీస్ అనేది ఈ రోజు మనకు రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదీ రెండు ఉన్నాయంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయినా ఒకటి పనిచేస్తుంది ప్రతి మనిషికి కూడా, కానీ ఉన్నదాన్ని ఎట్లా కాపాడుకోవాలో కూడా మనకి చెప్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్. ఇంకోటి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే సార్, ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే కిడ్నీస్ ఫిల్టర్ చేస్తుంది, లిక్విడ్స్. సాలిడ్స్ మొత్తం లివర్ నుంచి మనకి ఏంటంటే మలం వచ్చేది మొత్తం లివర్ కారకం. కిడ్నీస్ ఓన్లీ యూరినేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. బీవీఆర్ సార్, వెల్కమ్ సార్. జై హో, గుడ్ మార్నింగ్. జై హో సార్. శ్రీనివాస్ సార్, అసలు మీరు చెప్తూ ఉంటే అయిపోయిందా అనిపించేలా ఉంది సార్. ఇంకా మీరు రోజు రోజుకి ఈ రకంగా చెప్తున్నారు సార్, అసలు వండర్ఫుల్. ఇంకా నేర్చుకోవాలి అనే కసి, ఇంకా తపన పెరిగిపోతుంది సార్ వాస్తవం చెప్పాలి అంటే. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా మనకి తెలిసి ఉంటేనే బాగుంటుంది అనుకుంటుని కాన్సెప్ట్ లో మనం ఉన్నాం సార్. కానీ చాలా మందికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది అంటే సార్, ఖచ్చితంగా ఈ కిడ్నీలే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి తాగే నీళ్లు ప్రాపర్ గా లేక ఇబ్బంది పడతాడంగానే చాలా మందికి ఇదైపోతుంది. ఈ సబ్జెక్ట్ మాత్రం మనం ఎన్నిసార్లు విన్నా తప్పు లేదు. ప్రతి ఒక్కరు ఇని ఇంటూనే మన సాగర్ సార్ ఏదైతే వీడియో ఉందో 1:18 నిమిషాలు, ఆ రకంగా మీది కూడా ఖచ్చితంగా పోయిన వారం చెప్పింది కూడా నేను 2 times విన్నాను సార్. సో ఈ రోజు కూడా ఖచ్చితంగా గ్రూప్ లో పెడితే ఇంకొకసారి ఖాళీ ఉన్న ప్రతిసారి కూడా వింటానికి ట్రై చేస్తాను సార్. ఇట్స్ వండర్ఫుల్ గా ఉంది ఈరోజు సెక్షన్. ఎందుకు అంటే మనకి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పే ప్రాబ్లమ్స్ చాలా అంటే హార్ట్ కు టచ్ అయ్యేలా ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు చెప్పారు కదా సురేష్ సార్, ఇట్లా లీక్ అయిపోతుంది అనేసి. అది చాలా మందికి నేను పర్టికులర్ గా చూశాను సార్. నేను కూడా చెప్తున్నారు సార్, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను 2 వేసుకుంటున్నాను, నాకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుందని. సో ఎప్పుడైతే నరాలు ఉన్నారో వండర్ఫుల్ సార్, వర్ణించలేను. అంత బాగా అనిపించింది నాకు ఈరోజు సెక్షన్. ఖచ్చితంగా దాని వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వివరంగా కిడ్నీ టోన్స్ గానీ లీవర్స్ గానీ వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. సూపర్ సార్. అయితే మీరు చెప్పిన సబ్జెక్టు మేము కూడా నేర్చుకోవాలని తపన పడుతున్నాం సార్. చాలా ఓపిక తీరిక కోరికుంటే మేము కూడా నేర్చుకోగలుగుతాం సార్, ఏదేమైనా గానీ. ఖచ్చితంగా సార్, ఓపిక తీరిక ఉంటే నేర్చుకుంటాం. క్లియర్ ఒక నిమిషానికి గుండె కూడా ఎన్నిసార్లు కొట్టుకుంటుందని కూడా క్లియర్ గా అర్థమైంది సార్ మీరు చెప్పడం సబ్జెక్ట్ లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. మన ఆర్ఎస్ టీం అందరికి గుడ్ మార్నింగ్ సార్. పండుగ సందర్భంలో శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ సార్. సంగీత మేడం ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, జై హో. వెరీ గుడ్ మార్నింగ్, జై హో మేడం. సార్ మళ్ళీ వెనక్కి వెళ్ళాను సార్, మళ్ళీ 9th క్లాస్ లో 10th క్లాస్ లో కూర్చొని వచ్చినట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సెషన్ సార్. మన కిడ్నీస్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ వివరంగా చదువుకున్నంత మళ్ళీ గుర్తొచ్చినారు ఇంత ఇంపార్టెంట్ అనేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టోన్స్ ఉన్న వాళ్ళ పెయిన్స్ అనేది నేను నా కళ్ళతో చూసిన. సో మన కిడ్నీ వచ్చేసి కూడా మన తెలుగులో మూత్రపిండాలు అంటారు సార్. అవునవును. సో ఏదైనా మీరు చెప్పినట్టు లిక్విడ్ ఫామ్ అనేది మొత్తం ఫిల్టర్ అయ్యి వెళ్తుంది కాబట్టి 200 లీటర్స్ మన బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంటది అక్కడ, ఫిల్టర్ చేస్తుంటది. సో మళ్ళీ అన్ని రివైజ్ చేసుకున్నా, ఇంకా నా పిల్లలతో సహా కూర్చున్నా సార్ ఇవాళ నేను. ఎందుకంటే నెక్స్ట్ పాప 10th కాబట్టి తను కూడా కూర్చొని విని ఇప్పుడే ఇంకా తెలుగులో చెప్పారు కాబట్టి కొంచెం క్లియర్ గా అర్థమైంది సార్ వాళ్ళకి కూడా, పాపకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మహేష్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? కొంచెం కొంచెం బ్రేక్ అవుతుంది సార్. సో స్పెషల్లీ థ్యాంక్ యూ సార్ మీకు, ఎందుకంటే ఈరోజు మంచి జూమ్ సెషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా స్పెషల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక మాటలు ఏం లేవు, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. ఎందుకంటే ఇంకొకటి నా తరఫు నుంచి ఏంటంటే సార్, ఒకటే నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనం మ్యాట్రస్ ఇస్తున్నాం కదా సార్ మనము. సో మీరు కొంచెము నిద్ర గురించి కూడా, కొంచెము బ్రెయిన్ గురించి, మెలటోనిన్ హార్మోన్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటది. ఇది నెక్స్ట్ ఫ్రైడే అదే ఉంటది, నర్వస్ సిస్టమ్ నెక్స్ట్ ఫ్రైడే. సో మనము నైట్ తిన్న తర్వాత మొబైల్ ఒక 1 hour చూస్తే మనకు బ్రెయిన్ అనేది ఎంతవరకు రిలాక్స్ పోదో, మనకు ఎప్పుడు నిద్ర వస్తుంది, మన మ్యాట్రస్ ఏం పని చేస్తుంది అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే. ఈరోజు కిడ్నీస్, వాటర్ గురించి ఇచ్చారు కదా సార్, అలాగే మనకు మ్యాట్రస్ వల్ల, నిద్ర వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో దాని గురించి కూడా మన టీం అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచి ఉపయోగపడుతుందని నేను కోరుకుంటా సార్, మన టీం కోసం అందరికి కూడా. ఆల్రెడీ స్లైడ్స్ రెడీ ఉన్నాయి, నెక్స్ట్ ఫ్రైడే నర్వస్ సిస్టమ్ గురించి సార్. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు చాలా జూమ్ సెషన్ అనేది చాలా బాగుంది సార్, అందరికి మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని నేను అనుకుంటున్నా. స్పెషల్లీ థ్యాంక్ యూ సార్ మీకు, మా గురించి అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. గుప్తా సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. జై హో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? సూపర్ సార్. ఇప్పుడు అంత సెషన్ అంతా బాగుంది. కిడ్నీ అంటే కూర్చుని తింటే లేదంటే వర్కౌట్ కానీ చేయకపోతే స్టోన్స్ ఎంత ఇబ్బంది అవుతుంది అనేది కిడ్నీ గురించి బాగా చెప్పారు. నాకు చిన్న డౌట్ సార్. సార్ ఒక సార్ చెప్పండి. ఒక్క నిమిషం సార్, మర్చిపోయింది. ఈ రేడియేషన్ ప్రభావం వల్ల మా మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది సార్. అవును, అది మైండ్ గురించి నెక్స్ట్ ఫ్రైడే ఉంటుంది సార్ సెషన్. రేడియేషన్ వల్ల మన బ్లడ్ కి ఏంది హానికరము, ఆ బ్లడ్ వల్ల మన బ్రెయిన్ కి హానికరం. సో బ్రెయిన్ కి ఫుడ్ ఏంటిది? సో చాలా మంది పొద్దున ఆహారం తీసుకోకపోతే బ్రెయిన్ ఇట్లా చెక్ వస్తాయి కదా. సో బ్రెయిన్ కి ఫుడ్ ఏం కావాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బ్రెయిన్ యాక్టివ్ ఉంటది, అది నెక్స్ట్ ఫ్రైడే డిస్కషన్ ఉంటుంది సార్. కంప్లీట్ బాడీలో ఉన్న స్ట్రక్చర్ మొత్తం గురించి ఒక్కో ఫ్రైడే ఒక్కో సిస్టమ్. అంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కూడా అవును సార్, అదే అట్లా ఉంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పేషెంట్ నుంచి అంటే రకరకాల వ్యాధులు కదా సార్ అందరికి. అవునవును సార్. ఆ ఏ డిసీజ్ బయట పెడితే మనం ఏం చెప్పాలి ఏంటనేది ఒక్కొక్క ఆర్గాన్ గురించి మీరు చెప్తుంటే మనం మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు మనం డాక్టర్ కాకపోయినా కానీ నేర్చుకునేస్తే డాక్టర్ లానే మనం వాళ్ళకి సజెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటే ఒక చాలా బాగుంది సార్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు జైపాల్ రెడ్డి సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. మానస మేడం ప్లీజ్ వెల్కమ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ ఉగాది సార్. థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ ఉగాది. సార్ ఏం లేదు సార్, నేను ఎక్కువ మాట్లాడలేను.
థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సెషన్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంది అంటే, మొన్న మా ఫ్రెండ్ భాగ్యకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, సేమ్ అట్లనే నిన్న ఇంకో డిగ్రీ ఫ్రెండ్ కి వచ్చింది సార్ సేమ్. ఓకే. అంటే అది డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్ గా నిద్ర లేకపోవడం అని చెప్పి అంటున్నారు, కానీ టెన్షన్ వల్లనేమో వేరే వాళ్ళు అంటున్నారు. అంటే దాన్ని దేని వల్ల వస్తుందని క్లారిటీ తీసుకుందామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటి ఏమంటారు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేకపోయినా స్ట్రెస్ లెవెల్స్, ఇది చాలా అంటే చాలా డేంజర్. మనం శరీరం మొత్తం నాశనం చేసేస్తుంది స్ట్రెస్ లెవెల్స్. సో మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయని కిడ్నీస్ కానీ లివర్ కి, మన హార్ట్ కి, బ్రెయిన్ కి, అండ్ మన బాడీకి మొత్తం కరెక్ట్ ఫంక్షన్ కరెక్ట్ ఉండాలంటే మన స్ట్రెస్ లెవెల్స్ కరెక్ట్ ఉండాలి. ఆ స్ట్రెస్ లెవెల్స్ మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది ప్రాబ్లం మేడం. సో మనం ఎన్ని మందులు తీసుకున్నా, ఎన్ని మ్యాగ్నెటిక్ థెరపీ ఎంత వాడినా సరే మన స్ట్రెస్ లెవెల్స్ కరెక్ట్ లేవనుకో ఎవ్వరు ఏం చేయలేరు, ఆ బ్రహ్మదేవుడు ఏం చేయలేడు. సో మనకున్న స్ట్రెస్ లెవెల్స్ మనమే కంట్రోల్ చేసుకోవాలి అంతే. ఆ స్ట్రెస్ లెవెల్స్ మనం తనకు అంత స్ట్రెస్ కూడా లేదు సార్. మరి డిగ్రీ ఫ్రెండ్ అనేది అమ్మాయికి తనకు అంత స్ట్రెస్ కూడా ఏం లేదు, బాగా రిచ్ పీపుల్సే. ఓకే. అయినా కూడా తన అలా ఎలా అయిందో అర్థం కావట్లేదు. మ్యాగ్నెటిక్ థెరపీ యూజ్ చేస్తారా మేడం వాళ్ళు? చెయ్యట్లేదు సార్, మొన్న రీసెంట్ గానే వచ్చింది తనకి. కాకపోతే స్పాట్ లో హాస్పిటల్ దగ్గర ఉండడం వల్ల కొంచెం బెటర్ అయింది, లేదంటే స్పాట్ లో అయిపోతుంది అని చెప్పేసి డాక్టర్స్ అన్నారు. తనకు చెప్పాను నేను మ్యాగ్నెట్ ఇది యూజ్ చేయమని, కానీ మెయిన్ దేని వల్ల వస్తుంది అని కొంచెం తెలుసుకుందామని నాకు బాధ అనిపించింది సార్. ఫస్ట్ అయితే స్ట్రెస్ మేడం. ఒకవేళ స్ట్రెస్ నెక్స్ట్ వచ్చేసి రేడియేషన్, సెల్ ఫోన్ రేడియేషన్, స్ట్రెస్ రేడియేషన్. మాక్సిమం ఆడవాళ్ళు కాబట్టి ఇంకా మాక్సిమం వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండవు. సో స్ట్రెస్ అండ్ రేడియేషన్ ఎఫెక్ట్ మేడం. అంటే స్ట్రెస్ ఇన్ ద సెన్స్ టెన్షన్స్, ఆలోచనలు, ఫ్యామిలీ గానీ, మనీ గానీ, సో వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్, వేరే వాళ్ళ ఎవరైనా ఫ్రెండ్స్, అంటే చెప్పలేము మేడం బయట ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రకాష్ సార్ ప్లీజ్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సార్, మీరు ఇచ్చే జూమ్ హైలైట్ ఉంటుంది సార్. ఎందుకంటే మేము కూడా మీ సలహాలు చూసాను, కొంతమందికి పోయినప్పుడు కస్టమర్లకు చెప్తుంటాం సార్ ఇది మోర్ పవర్ గురించి. మా సారు చాలా వండర్ఫుల్ గా చెప్తారు. ఆ జూమ్ మీటింగ్ నండి చాలా హైలైట్ ఉంటది. ఎందుకంటే ఆర్ట్ గురించి కానీ ప్రతి ఒక్కటి చాలా సూపర్ సూపర్ సార్. ఈరోజు ఇంకోటి సార్, అన్ని చాలా క్లుప్తంగా మాకు ఏ డాక్టర్ కూడా. హలో సార్. జయపాల్ రెడ్డి సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నాం సార్. ఉగాది శుభాకాంక్షలు సార్ అందరికి. థ్యాంక్ యూ సార్. సార్ ఇది కిడ్నీ గురించి మొత్తం మాట్లాడుతున్నాం సార్ ఇప్పుడు. అయితే ఆల్రెడీ నేను మా ఫాదర్ కి వాడుతున్నా సార్ 3 months వెళ్ళి. అవును. November 20 తీసుకున్నా సార్ నేను. అయితే నాన్నకు November 20 తీసుకుంటే 3.9 క్రియేటిన్ లెవెల్ ఉన్నాయి సార్ అప్పుడు. అయితే మొత్తం కాలు కానీ చేతులు కానీ మొత్తం పోయడము, మనిషి మందం కావడము, మన పాదాల పైన మీన ఇట్లా ఒత్తుతే లొట్టబడుతుంది సార్. అలాంటి పొజిషన్ 3.9 పోయినా సార్. ఎంత మెడిసిన్ వాడినా 50,000 పెట్టి ఖర్చు పెట్టినా సార్. అయితే ఎప్పుడు కూడా ఏ డాక్టర్ కూడా ఎందుకు వస్తుంది, ఏమైతుందో, ఆ కిడ్నీ ఎట్లా అంటే దేని వల్ల స్టార్ట్ అవుతుంది కిడ్నీ డ్యామేజ్, ఒక రాళ్ళు ఎట్లా వస్తున్నాయి అనే దాని గురించి ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్ ఇంతవరకు. ఏజ్ అయిందో వస్తుంది, ఏజ్ అయిందో వస్తుంది అని చెప్పింది. ఇక్కడ మన సంజయ్ మేడం ఉంటుంది కదా సార్, వాళ్ళ టీం వాళ్ళు ఒక రోజు వచ్చి జయపాల్ సార్ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే కిట్ తీసుకొని ఇట్లా వాడితే బాగుంటుంది అంటే ఆ కిట్ తీసుకున్నాం సార్. ఇప్పుడు 1.9 వచ్చింది సార్ క్రియేటిన్ లెవెల్. సూపర్ సార్. 1 month లా. అయితే కంటిన్యూ నాన్న బెడ్ మీద ఉంటాడు, వాటర్ తాగుతాడు, కంటిన్యూ అదే మెయింటైన్ చేస్తాడు. ఫ్యాట్ మెయింటైన్ చేస్తే సార్ కంపల్సరీ వస్తుంది సార్ రిజల్ట్. సార్ వినిపిస్తున్నా సార్? హలో. ఎస్ సార్ వినిపిస్తుంది, మాట్లాడండి సార్. అది క్లారిటీగా ఉంది సార్. ఇప్పటికైతే ప్రాబ్లం అయితే మొత్తం మా నాన్న మొత్తం క్లారిటీగా అయిపోయింది, మనిషి నీట్గా ఉన్నాడు, ముఖం మీద కళ వదిలింది, గ్లో వచ్చింది. ఫస్ట్ అయితే ముఖం అన్ని వాపు ఉంటుండే సార్. కిట్టు వాడాలి, వాడిన దానికి ఏమన్నా సార్ కొందరికి 1 month రావచ్చు, కొందరికి 2 months పట్టవచ్చు. కంపల్సరీ
నేను మా బ్రదర్ వర్క్ సార్ సూపర్. ఒకటి ఏముంది సార్ దీంట్లో అంటే ఒకటి లేచి నడవలేకపోతుంది సార్ కొద్దిగా. ఇంకేమో దీని గురించి ఇంకేమైనా వాడితే బాగుంటుందా సార్ మన దాంట్లో మోర్ పవర్ కానీ అలాంటివి ఏమైనా తినొచ్చా? లేదు సార్, ఇప్పుడు కిడ్నీ పేషెంట్ కాబట్టి మోర్ పవర్ ఇవ్వద్దు మనం. ఏది ఇస్తే బాగుంటుంది సార్? 78 ఏళ్ళు సార్ ఏజ్ నాన్నకు. మోర్ పవర్ ఇవ్వద్దు. మెయిన్ సార్ మా నాన్నకు చెడు అలవాట్లు అన్న ఎప్పుడు కూడా లేవు సార్. ఒక ఇంట్లో టీ తప్ప బయట తాగేటోడు కాదు. ఇలాంటి అలవాట్లు లేని వాళ్ళకైతే తొందర రికవర్ అవుతుందని నాకు అనిపిస్తుంది సార్. అంతే సార్. ఇక ఏమంటారు, మన శరీరంలో ఫ్యాక్టరీ, మనం ఏమిస్తే అవుట్పుట్ అది వస్తుంది. అదే అదే సార్, తొందర రికవర్ ఒకటి ఇచ్చి ఇంకోటి కావాలంటే రాదు. అంతే సార్. ఇప్పుడు ఏది తీసుకుంటే బాగుంటుంది సార్? మళ్ళీ ఇప్పుడు ఏది తీసుకోకండి సార్. ఇంకా ఏదంటే ఒక 6 months వాడండి. వాడిన తర్వాత మొత్తం నార్మల్ అవుతుంది కదా, దాంతో అప్పుడు మనం తీసుకోవచ్చు వేరే ఏదైనా. ఇప్పుడు అల్ట్రాబేరీ అలాంటివి ఏమొద్దా సార్? ఆయన లేచి నడవాలి సార్ కొద్దిగా. అంతే, అంటే కాల్ ఫ్రాక్చర్ అయ్యండి, దాన్ని భయపడి నడుస్తలేడు ఆయన. అంతే. మనిషి కూడా చాలా weight తగ్గింది సార్. మొత్తం నీరంతా సైకలాజికల్ గా కూడా కొంచెం ఫిట్ కావాలి. నేను అది ఉంది సార్ ఆయన. నేను లేచి నిలబడితే కింద పడితే సార్ చెప్పాలి సార్. మేడం కూడా వచ్చి మొన్న మళ్ళీ చెక్ చేసారు. నేను సంజన మేడం అయితే మరి స్టాండ్ పట్టుకుని నడువు సార్, నడువు రెడ్డి, నేను నడిపిస్తాను కూడా అన్నది. ఆయన భయపడుతుండు. సార్ కనిపించింది, అది జయపాల్ సార్ కనబెట్టిండు. మీ నాన్న కొద్దిగా కింద పడతాను భయం చాలా ఉంది ఇంకా. సో చాలా మంది ఏంటంటే ఆల్రెడీ దెబ్బతిని ఉంటారు కాబట్టి సైకాలజికల్ గా ఫిట్ ఉంటారు. నేను అదే ప్రాబ్లం ఉంటుంది సార్. కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ సార్. ఎవరు చెప్పమన్నా నేను చెప్తాను సార్. సూపర్. ఎవరో వాడిన కాదు, నా సొంత ఫాదర్ తీసుకున్నా, ఆ తర్వాత నేను తీసుకున్నా, ఆ తర్వాత మా భార్యకి ఇప్పించిన. నేను దగ్గర మా సిస్టర్ల మొత్తం, అంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ మా ఫ్యామిలీలో ఇప్పించాను సార్. మా బంధువులకి మొత్తం ఇది వరకు 80 కిట్లు ఇప్పించాం సార్. ఎక్సలెంట్ సార్, సూపర్. 80 కిట్లు ఇప్పించిన. ఇప్పటికైతే నెంబర్ 1 సార్. నేను కూడా ఫర్నిచర్ ఉన్నా కాబట్టి నాకు కొద్దిగా బెడ్ ప్లస్ అయింది. అది క్లారిటీ ఉంది సార్. బెడ్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సాగర్ సార్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నా సార్. ఎందుకంటే మా ఫాదర్ చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. మేము కూడా ప్రాబ్లం ఉంటుంది. ఆ బెడ్ వల్ల ఈరోజు ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నాం. ఎక్సలెంట్. ఓకేనా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ టైం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బ్రహ్మయ్య సార్. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మాట్లాడాను సార్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. జై హోల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు బ్రహ్మయ్య సార్, నారాయణ కేర్ సార్ నాది. కిడ్నీ ఫంక్షనింగ్ గురించి చాలా బాగా చెప్పారు సార్ మీరు. సార్ హలో సార్. ఓకే సార్, వినిపిస్తుందా సార్? చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్, చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. మరి ఎందుకంటే అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. మరి కిడ్నీ పేషెంట్స్ అనే వాళ్ళు మన సమాజం లోపల చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ మీరు చెప్పిన సబ్జెక్టు చాలా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఉంది సార్ అది. అయితే ఈ సబ్జెక్ట్, మీరు చెప్పిన సబ్జెక్ట్ ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. అయితే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఎందుకు ప్రాబ్లం వస్తుందో కొంచెం మీరు దాన్ని క్లియర్ గా చెప్పారు కాబట్టి వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. అయితే ఇప్పుడు దాన్ని కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ ఫంక్షనింగ్ ద్వారా మళ్ళీ థైరాయిడ్ కూడా ప్రాబ్లం ఉంటుందా సార్ ఏమైనా దానికి? సార్ మెయిన్ ఏంటంటే మనకు హార్మోన్ రెగ్యులేషన్ అండ్ ఇంబ్యాలెన్స్ చేసేది కిడ్నీస్. సో కిడ్నీ ఏంటంటే ఏమైనా అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా కిడ్నీ డైలేషన్ దీనిపైన ఫిల్టరేషన్ పైన ఆధారపడి ఉంటదని నాకు కూడా కొంచెం క్లియర్ గా అర్థమైంది సార్. అయితే అంటే ఈ థైరాయిడ్ కంప్లీట్ అన్ని ఇంటర్లింక్డ్ సార్. ఒక్క అవయవానికి ఏదైనా ఇబ్బంది అయింది, అది అవయవం కరెక్ట్ పనిచేయట్లేదు అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో దానికి ఏంటంటే వేరే దానికి పాకిపోతుంటది, వేరే ఆర్గన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అచ్చా అచ్చా సార్. ఈ థైరాయిడ్ లో కూడా 2 రకాలు ఉండేటట్టున్నాయి కదా సార్, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ 2 ఉంటాయి. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. సార్ అంటే దాంట్లో కూడా డిఫరెంట్ మనకు TSS, FT3, FT4 అవి చేంజెస్ ఉంటాయేమో సార్ దీనికి దానికి? T3, T4, TSS. TSS. ఓకే ఓకే సార్, చాలా మంచిగా చెప్పారు సార్.
రిలేషన్ లో కూడా కొంతమంది ఉన్నారు కిడ్నీ పేషెంట్స్. వాళ్ళైతే వాళ్ళకు కూడా మేము చెప్తాము. మీరు చెప్పిన సెషన్ ప్రకారం అయితే చాలా మందికి యూజ్ అవుతుంది సార్. ఇది మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. జై భారత్, జై హింద్ సార్. జై భారత్. నెక్స్ట్ సంజన మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా సార్? సూపర్. మీ దగ్గర నాకు ఈ వర్డ్ అంటే చాలా ఇష్టం సార్. అంటే అందరు బాగున్నారంటే ఏదో ఉన్నాలే ఇలానే ఉన్నా, ఇట్లా కాకుండా సూపర్ గా ఉన్నా అంటారు కదా సార్. చాలా బాగుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది సార్ ఆల్ ఆఫ్ యూ. సెషన్ అయితే సూపర్ సార్. సూపర్ అంటే సూపర్. నా టీమ్ లోనే చాలా మందికి ఇంతకు ముందు మాట్లాడిన జయపాల్ రెడ్డి సార్ గాని ఇంకా వేరే వాళ్ళకు ఇచ్చినాను సార్. నేను దగ్గర 4-5 మెంబర్స్ దాకా మంచి రిజల్ట్. కిడ్నీ పేషెంట్ వాళ్ళకు చాలా మంది కంటే చాలా, ఇప్పుడు ఒకప్పుడు ఊర్లో ఒక్కరు ఉండడం కూడా కష్టంగా ఉంటుంది. అట్లాంటిది చాలా మంది ఇప్పుడు పెరాలసిస్ పేషెంట్లు గాని, షుగర్ వాళ్ళు గాని, బీపీ వాళ్ళు గాని, థైరాయిడ్ గాని, కిడ్నీ గాని, ఈ రోగాలు అనేటివి ఈ 5 డిసీజ్ అనేది చాలా రేర్ గా ఒకప్పుడు ఉంటుంది. ఇప్పుడైతే చాలా ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే రోగాలు కూడా మనుషులు అట్లా అయిపోతుండ్రు సార్. ఒకప్పుడు చాలా లేదు మేడం, చాలా మంది ఏం చేస్తున్నారంటే రోగాలు కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు కిడ్నీ కరెక్ట్ పని చేయాలంటే 4-5 లీటర్ వాటర్ తాగాలి, తాగట్లేదు అందరూ. సో ఆబ్వియస్ గా కిడ్నీ డిసీజ్ వస్తుంటది. హార్ట్ కరెక్ట్ పని చేయాలంటే హార్ట్ కి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి, కరెక్ట్ గుండెకి కరెక్ట్ కొట్టుకోవాలంటే సో చాలా మంది యోగా, వ్యాయామం, ఎక్సర్సైజ్, జిమ్ లేదా రన్నింగ్ అవి చేయాలి. ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఫిజికల్ ఫిట్నెస్ లేదు. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. సింపుల్. అన్ని కొని తెచ్చుకుంటున్నారు. చాలా మంది జంక్ ఫుడ్. yes sir, ఫుడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ గా ఒక 2-3 డేస్ బయట ఫుడ్ తిన్నాం అనుకో సార్. సార్ నా వాయిస్ ఓకేనా? మెయిన్ గా ఒక 2 డేస్ గానీ బయట ఫుడ్ తిన్నాం అనుకో, ఇంకా 1 వీక్ పడిపోవాల్సిందే ఉంది సార్ ఇంట్లో. అట్లా జరుగుతుంది సార్. డైజెషన్ అవ్వట్లేదు. ఇప్పుడు తిన్న ఫుడ్ ముసలి వాళ్ళు ఒక 50-60 ఇయర్స్ వాళ్ళు నాకు డైజెషన్ అవుతలేదు అని చెప్పేసి ఒక పూట తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడున్న మన ఏజ్ కి కూడా అసలు ఫుడ్ అనేది బయట ఫుడ్ తినడానికి వెళ్ళి డైజెషన్ ప్రాబ్లమ్ ఈవెన్ నాకే అయింది సార్. చాలా సార్లు నేను అంటూ ఉంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నా. బయట ఫుడ్ తిని కూడా చాలా ఇబ్బంది పడుతుంటాం. డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. కొంచెం మనం ఒకరికి హెల్త్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం, కానీ మన హెల్త్ ఇప్పుడున్న ఎట్లయితుందంటే ప్లాంట్స్ కి వెళ్ళి ఫీల్డ్ వర్క్ లో ఉండి ఫుడ్ కూడా టైం కి తినక అట్లా ఇట్లా ఇబ్బంది అవుతుంది. నేను అది కూడా కొంచెం మనం కూడా చూసుకోవాల్సిందే ఉంటుంది. క్యారెట్ కీరా బ్యాగ్ లో పెట్టుకోవాలి. అవి బెస్ట్ ఫుడ్. సో దీనివల్ల కీరా వల్ల ఏంటంటే మన బాడీలో ఫ్లూయిడ్స్ లెవెల్ పెరుగుతుంది అండ్ పొటాషియం, కాల్షియం కంట్రోల్ అవుతుంది. క్యారెట్ వల్ల ఏంటంటే ఫైబర్ ఫుడ్, అది అరగడం అలాంటి సమస్య రాదు. సో ఒక్కొక్కటి పెట్టుకుంటే అంటే ఈజీగా అయిపోతుంది సార్. ఇది కీరా, క్యారెట్ గానీ, ఫ్రూట్స్ గానీ బెటర్ ఫుడ్ సార్. ఇప్పుడు ఏమైతుందంటే బయట ఫుడ్ తినడం కంటే ఇవి బెటర్ అనిపిస్తుంది సార్. నాకైతే ఫ్రూట్స్ తిని బతకొచ్చు అనిపిస్తుంది సార్. సెషన్ అయితే సూపర్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. సార్ నెక్స్ట్ ఓప్పో F11. ఫస్ట్ టైం కూడా హ్యాండిల్ చేశారు, మళ్ళీ మాట్లాడలేదు. yes sir. F11 sir. yo sir. yes sir. అశ్విన్ సార్. ఇండియా. yes sir. జయ sir. అరెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా జై హో, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఉగాది. సో వండర్ఫుల్ సార్. కిడ్నీస్ గురించి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెప్పారో సార్, ప్రతి ఒక్కరు కూడా అది పాటించండి. పాటిస్తేనే మన కిడ్నీస్, మన లైఫ్ అనేది పెరుగుతుంది. సో మంచి మెయింటైన్ చేయాలి. సో ఎందుకంటే మీరు చెప్పుతున్నారు కదా, అది నా గురించి చెప్తున్నారు అనిపించింది సార్ క్లియర్ గా. ఎందుకంటే నాకు కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చేది.
సో నేను డాక్టర్కి ఎన్నిసార్లు అడిగినా కూడా ఒకటే చెప్పేది అతను, నీకు యూరిక్ యాసిడ్ ఉంది, సో బ్లడ్ చాలా థిక్నెస్ ఉంది, సో నాన్ వెజ్ బంద్ చేయండి అంతే చెప్పాడు. కానీ ఎందుకు వచ్చింది అని చాలాసార్లు అడిగాను నేను. ఈ విధంగా వచ్చింది, ఫాల్ట్ ఏంది అని అంటే ఒకటే వాటర్, నాన్ వెజ్, ఈ రెండే చెప్పేది సార్. సో మీరైతే క్లియర్ గా చెప్పారు సార్. ఎందుకంటే మీరు చెప్తుంటే నేను అడుగుతున్నాను, మీరు చెప్తున్నారు అన్నట్టు అనిపించింది నాకైతే. సో సూపర్ సార్, సూపర్ అసలు, ఎక్సలెంట్. ఇట్లా అరుగుదల ఎక్కడి నుంచి అవుతుంది, ఫిల్టరేషన్ ఎట్లా అవుతుంది, కిడ్నీస్ ఎంతవరకు ఫంక్షన్ చేస్తుంది, ఎంతవరకు మనకు సపోర్ట్ చేస్తుంది. సో వండర్ఫుల్ సార్, ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మా టీంలో ఉన్నందుకు కూడా మేము కూడా అదృష్టవంతులం. సో ఒక డాక్టర్ కాకుండా ఒక సజెషన్ అంటే ఒక గైడ్ లైన్స్ ఇచ్చే రకంగా మీరు ఉన్నారు సార్ మాకు. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సెషన్. అండ్ అందరు కూడా పాటించండి సార్, ఎందుకంటే లైఫ్ ఒక్కసారి వస్తే మళ్ళీ ఒకసారి వస్తుంది, పోయిందంటే మళ్ళీ రాదు. సో ఏ పార్ట్ ఏ ఆర్గాన్ కూడా ఖరాబ్ అయిందంటే మళ్ళీ రిటర్న్ రాదు. మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా లీడర్స్ చాలా మంది మాట్లాడారు కదా, సో ఈ ప్రాబ్లం ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది అని. సో ఆ విధంగా కాకుండా కాపాడుకుందాం. సో జంక్ ఫుడ్ కూడా మనం తక్కువ అంటే అవసరం ఇంకా మనకు తప్పదు అన్నప్పుడే తీసుకోవాలి అలాంటి జంక్ ఫుడ్. సో మీరు అన్నట్టు కీరా, క్యారెట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా క్యారీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎట్లాగో మనం అక్కడ డబ్బులు పెడతాం, ఒక మీల్ తినాలని కూడా 100-120 రూపాయలు ఉంటుంది. సో దాంట్లోనే మీకు వచ్చిన 100 రూపాయలకు డ్రై ఫ్రూట్స్ కూడా వస్తాయి. సో మినిమం కొన్ని తిన్నా కూడా మనకు ఎనర్జీ వస్తుంది. సో రైస్ అనేది తింటా ఉంటాం, వాళ్ళు ఏం తింటారో, వాళ్ళు ఏం కలుపుతారో, ఎట్లా చేస్తారో మనకు తెలియదు. టైంకి తినాలని చెప్పేసి కూడా అనుకుంటాం కానీ టైంకి తినలేం. సో అలాంటిది మనం జర్నీలో కూడా డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తినుకుంటూ వెళ్ళిపోవచ్చు లీడర్స్. సో కొంచెం టేక్ కేర్ తీసుకోండి, ఎందుకంటే మన ఫ్యామిలీ మన గురించే ఉన్నారు వెయిటింగ్. సో మన ఫ్యామిలీ మనమే కాపాడుకోవాలి, మనం ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. సో నెక్స్ట్ వీక్ కూడా అందరు కూడా ఇంకా టీంలో ఇంకా జూమ్ లోకి రావాలి సార్, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎంత నేర్చుకుంటే అంత మనం నేర్పించవచ్చు మన టీం కూడా. ఓకే. సో మన సంగీత పూజారి కూడా మేడం కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ పిల్లలు కూర్చోబెట్టుకొని వినిపించడం అనేది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి మనకు బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ దాని గురించి ఉంటుంది సార్. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి టాపిక్ ఉంటాయి సార్, ఇవన్నీ ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి టాపిక్స్ ఉంటాయి. యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ అందరికి. సాయి సార్ సెషన్ క్లోజ్ చేద్దామా? అశ్విన్ సార్ సూపర్ సార్ మాట్లాడుతున్నాను.